కంచికచర్ల నుంచి ఇబ్రహీంపట్నం వరకు మరో జాతీయ రహదారి. అమరావతి రాజధానికి అనుబంధంగా మరో జాతీయ రహదారిని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఉన్న 60వ నంబరు జాతీయ రహదారికి సమాంతరంగా కృష్ణానది ఒడ్డున దీన్ని నిర్మించేలా డిపిఆర్ రూపొందించారు. దీనికోసం మరో విడత భూసేకరణ చేయనున్నట్టు వెల్లడించారు. మరోవైపు కృష్ణానది ఉత్తర భాగంలో 6 వరుసల జాతీయ రహదారిని నిర్మించనున్నారు. సుమారు 1100 ఎకరాల వరకు భూమిని సేకరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. మచిలీపట్నం నుండి హైదరాబాద్ వరకు ఉన్న 60వ నంబర్ జాతీయ రహదారి 4 వరుసలుగా ఉంది. ఇప్పుడున్న జాతీయ రహదారికి కంచికచర్ల నుండి ఇబ్రహీంపట్నం వరకు వంకర్లు ఎక్కువగా ఉన్నాయని, దీన్ని లైన్ గా నిర్మించాల్సి ఉందనేది ఒక కారణంగా పేర్కొన్నారు. దీన్ని విస్తరించాలంటే ఇప్పుడున్న రహదారికి 2 వైపులా భవనాలు ఎక్కువగా ఉన్నాయని, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని పేర్కొన్నారు. కంచికచర్ల, బత్తినపాడు, చెవిటికల్లు, కొటికలపూడి, దాములూరు, చిలుకూరు, మూలపాడు, జూపుడు మీదుగా ఇబ్రహీంపట్నం వరకు దీన్ని విస్తరించాలని నిర్ణయించారు. దీనిపై ఇటీవల ఉమ్మడి కృష్ణా జిల్లాలో జాతీయ రహదారి విస్తరించి ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు జాతీయ రహదారి విభాగం అధికారులు సమావేశం